తెలుగు భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం పోయిన శనివారం చేసుకున్నాను. కలియుగ భగవద్గీత ఛానల్ ఇంట్రడక్షన్ మీకు 17 భాషల్లో అవైలబుల్ ఉంటుంది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వడమే. అలాగే కలియుగ అన్నమయ్య ఛానల్ నిజమైన దైవభక్తితో ఎలా ఉండాలనేది, అలాగే పప్పీస్లో మూగజీవి ప్రేమ, మూగజీవిలో మనం ఎంత నిజమైన ప్రేమ నేర్చుకుంటామనేది ఆ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తండ్రి గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ శనివారం కలిగింది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా జరిగిందో మీకు వివరిస్తాను. అందులో కొన్ని చాలా ఆశ్చర్యకరమైనవి జరిగినాయి. అలాగే ఎంతో సంతోషంగా ఆయన దీవించింది, ఆయన ఏ రూపంలో వచ్చి దీవించాడనేది కూడా చెబుతాను. ఆయన మనల్ని ఎలా కలుస్తాడో అది మనం ఊహించలేం. పోయిన శనివారం రోజు నైట్ బయలుదేరాను ట్రైన్కి. తెల్లవారుజామున 7 గంటలకు ట్రైన్ దిగితే అలిపిరి మెట్టు ద్వారా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అలిపిరి మెట్టు ద్వారా వెళ్ళాక అక్కడ స్నానం గదులు లేవు. ఎలా అని ఆలోచిస్తే కపిల తీర్థము అక్కడ స్నానం గదులు ఉన్నాయని అక్కడికి వెళ్ళి స్నానం చేశాను. ఆ తర్వాత అలిపిరి మెట్లెక్కాను. అలా ఎక్కుతూ ఉంటే ఆయన ఏ రూపంలో వస్తాడో తెలియదు. అలా ఒక 400 మెట్లు ఎక్కాను అనుకుంటా. 400 మెట్లు ఎక్కాక ఒక పండు ముసలమ్మ, అలాగే నడుము వంగి, అంటే స్ట్రైట్గా నిలబడలేరు కదా ముసలి వాళ్ళు, నడుము వంగి నడుస్తుంది గోవిందా గోవిందా అంటే. నాకు గోవిందా గోవిందా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు అంటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలా ముసలమ్మను చూశాను. సడన్గా నా పక్కకు గోవిందా గోవిందా అంటుంది. నేను ఆమెను చూసి చాలా సంతోషపడి ఆమె మీద ఇట్లా చెయ్యి నిమిరాను, అంటే ఆమె మీద చెయ్యి వేసి సంతోషం అన్నట్టు నిమిరాను. తర్వాత అలా మెట్లు ఎక్కుతూనే ఉన్నాను. దారిలో జింకలు, దుప్పులు, చాలా సంతోషంగా ఉంది. శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళడం కాకుండా
అలిపిరి మెట్టు ద్వారానే చాలా సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది. అలా వెళ్తుంటే మళ్ళీ ఒక 100 మెట్లు దాటిన తర్వాత ఆ ముసలమ్మ అక్కడ కూర్చుంది. నేను ఆమెను మళ్ళీ చూడంగానే నేను ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి గోవిందా గోవిందా అనుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాను. అలా షేక్ హ్యాండ్ ఇచ్చాక ఆమె కుడి చేతితోటి నా తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించినట్టు చెయ్యి పెట్టింది. అసలు అంత పండు ముసలమ్మ అసలు అలిపిరి మెట్లు ఎక్కడమే నాకు ఎక్కగానే ఎంతో కష్టతరమైంది. అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే 3000 పైన మెట్లు కాబట్టి చాలా ప్రెషర్ పడుతుంది. అలా ఆ ముసలమ్మ ఆమె ఎలా ఎక్కుతుందా అనే ఆలోచన కలిగింది నాకు. ఎంత కష్టపడి ఎక్కుతుందో. నేను 9:30కు స్టార్ట్ అయితే 1:30కు కంప్లీట్ అయింది అలిపిరి మెట్లు. అలాంటిది ఆ ముసలమ్మ అసలు అంత పైకి రావాలంటే ఎంత టైం పడుతుంది అని ఆ ఎక్కుతుంటే ఇంకా చాలా హైట్గా ఉంది. అలాంటి ముసలమ్మ ఎలా ఎక్కుతుందనేది చాలా బాధగా అనిపించింది. ఎలా ఎక్కుతుందో అని. అలా ఆమె చేయి పెట్టి ఆశీర్వదించింది. ఆ తర్వాత ఇక పైకి ఎక్కగానే ఒక ఇస్కాన్ టెంపుల్ పర్సన్ భగవద్గీతను అమ్ముతున్నాడు. నేను అడిగాను భగవద్గీత గురించి ఈ కలియుగంలో మీరేం చెప్పదలుచుకున్నారని. అంటే వాళ్ళ గురువులు చెప్పినట్టే చెప్పాడు. ధర్మంగా నువ్వంటే ఏంటో తెలుసుకుంటావు, నీలో ఉన్నది ఎవరైనా తెలుసుకుంటావు అని అన్నాడు. నాకు ఇస్కాన్ టెంపుల్ పర్సన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారా, లేకపోతే ఈ వయసు పిల్లల్ని అతనితో పాటు ఒక వయసు పిల్లగాడు ఉన్నాడు. వయసు పిల్లల్ని సన్యాసిగా మార్చి ఈ సృష్టిని ఆపేస్తున్నారా? ఈ ఇస్కాన్ టెంపులే కాదు, ఈ స్వామీజీ పీఠాలైనా మఠాలైనా ఇంకేదేదో ఈ యువకుల్ని తీసుకొని వచ్చి అలా చేస్తున్నారు. నేను అడిగాను, మీరు ఇలా ఈ ప్రజలకు ఆధ్యాత్మికం అంటే సన్యాసం తీసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి వయసు ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళకు సంసార జీవితం లేకుండా సృష్టిని ఆపేస్తున్నారు అని అడిగాను. ఆయన అసలు నోటి మాట రాలేదు. తర్వాత నన్నే రివర్స్ అడుగుతుండు, మీరు ధర్మంగా జీవిస్తున్నారా అని. అవును, ధర్మంగానే జీవిస్తున్నాను అని. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే, మీరు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అంటే నేను చెప్పాను అన్నట్టు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల భగవద్గీతను అనువదించాను, అలాగే ట్రాన్స్లేట్ చేశాను 17 భాషల్లో. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకుండా ఏది జరగదు కదా, మరి ఆయన చెప్పింది చెబుతున్నాను అని అన్నాను. ఆయన ఏం మాట్లాడలేక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని అన్నాను. సర్లే అని నేను ఇక వెళ్ళాను. ఆ తర్వాత పైకి వెళ్ళాను. తర్వాత డైరెక్ట్ అదేంటిది మాధవ నిలయం అని కొత్తగా కట్టారు. దాంట్లోనే కళ్యాణకట్ట అంటే గుండు చేసుకోవడం, ఆ తర్వాత అందులోనే స్నానాలు, అందులోనే లాకర్స్, అందులోనే అన్నప్రసాదం. ఇప్పుడు అన్నప్రసాద కౌంటర్లు చాలా పెంచారు. ఆ అన్నప్రసాదం కూడా అక్కడనే ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సబ్స్క్రైబర్కి చెప్తున్నాను, ఈ కామెంట్స్ ఆఫ్ చేశాను. ఎందుకంటే లాస్ట్ వీక్ కామెంట్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంది.
అలాగే కొంతమంది టైంపాస్కు చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళతో డిస్కస్ చేయడం కన్నా టైంపాస్ వాళ్ళ వల్ల మనకు డిస్టర్బ్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది. అందుకే కామెంట్స్ ఆఫ్ చేశాను. ఏమైనా కామెంట్స్ ఉంటే నెక్స్ట్ డే పోస్టింగ్ చేసినాక మీరు చేయొచ్చు కామెంట్. అలాగే ఇక గుండు చేసుకున్నాను. ఆ తర్వాత దేవదర్శనం కోసం స్వామి పుష్కరిణిలో స్నానం చేద్దామంటే చాలా దూరం ఉంది కదా. ఇక ఆ మాధవ నిలయంలోనే స్నానం చేసి వెళ్ళాను కదా. మామూలుగా పుష్కరిణిలో స్నానం చేయకుండా మామూలుగా ఇంట్లో నీళ్ళు చల్లుకున్నాను. పుష్కరిణిలో కంపల్సరీ నీళ్ళు చల్లుకోవాలి, అది కంపల్సరీ. అదేంటంటే మనము ఒక మంత్రం ఉంటుంది, అపవిత్రో పవిత్రో వా సర్వవస్తం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి అనేది. ఈ మంత్రం వల్ల మనము అపవిత్రమైన ఏదైనా ఉంటే మన దేహం వల్ల అపవిత్రమైన ఉంటే పోతుందని ఇక అలా చల్లుకున్నాక వరాహస్వామి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత సర్వదర్శనానికి వెళ్ళాను. సర్వదర్శనం వెళ్ళాక అక్కడ డిస్ప్లే కనబడుతుంది, దర్శన్ ఎక్స్పెక్టెడ్ టైం 18 hours అని పెట్టాడు. సర్లే అని వెయిట్ చేశాము. అక్కడ లైన్లో చాలా ఒక రకంగా తెలియని అనుభూతి కలుగుతుంది. ఏంటంటే గేట్లు మూసేస్తారు, అందరూ కూర్చుంటారు. ఆ తర్వాత గేట్ తీయడానికి వచ్చిన వాళ్ళని చూసి గోవిందా గోవిందా అంటారు. అలా వాళ్ళని చూసి ఇంకోళ్ళు గోవిందా గోవిందా అంటారు. అలా అనడం వల్ల ఎంతో మనసుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలా వెళ్ళాను. లోపలికి వెళ్ళాక ఇప్పుడు కొత్త కంపార్ట్మెంట్ పెట్టారు. కొత్త కంపార్ట్మెంట్స్లో ఏంటంటే ఈ పాత కంపార్ట్మెంట్లో ఫుల్ అయిన వాళ్ళు, ఆ సర్వదర్శనం నిలబడిన వాళ్ళు అంటే రోడ్డు మీదకి కూడా వస్తున్నారు కదా, అందుకే కొత్త కంపార్ట్మెంట్లు కట్టారు. ఫస్ట్ కొత్త కంపార్ట్మెంట్లో వెళ్ళాక 1 minute ఏంటి లైవ్ చేస్తుంటే లైవ్ చేస్తున్నా కదా, వీడియో ఆఫ్ చేసిన. కొత్త కంపార్ట్మెంట్లో మమ్మల్ని కూర్చోబెట్టారు. అక్కడ భజన చేస్తూ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది క్రికెట్ చూస్తున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళి క్రికెట్ చూస్తున్నారు. సర్లే, వాళ్ళకు టైంపాస్ కావాలని చూస్తున్నారేమో. అలా కొంతమంది టైంను గడవడానికి భజనలు చేస్తున్నారు. అలా టైంలోనే నాకు ఆలోచన వచ్చింది లైవ్ చేద్దామని. ఆ కంపార్ట్మెంట్లో నుండి అప్పుడు ఫోన్లు ఇవ్వలేదు, ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు వాళ్ళకు, టీటీడీ వాళ్ళకు. పప్పి బయటికి బయటికి నడు, బయటికి నడు. అలా లైవ్ చేయాలనిపించింది, లైవ్ చేశాను. సంతోషకరంగా ఏంటంటే ఆ లైవ్లోనే అందరూ గోవిందా గోవిందా అంటుంటే చాలా సంతోషం అనిపించింది లైవ్లో కూడా. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ ముసలమ్మ గుర్తుకొచ్చింది నాకు. అసలు అలిపిరి మెట్లు ఎక్కగానే ముసలమ్మ గురించి ఆలోచించాను.
అయ్యో పాపం ఎంత సేపు పడుతుందో ఎలా వస్తుందో అని బాధపడ్డాను. తర్వాత కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు మళ్ళా గుర్తుకొచ్చింది ఆమె. ఆ తర్వాత ఇక ఆ కంపార్ట్మెంట్ దాటినాక పాత కంపార్ట్మెంట్లో పంపించడానికి వెళ్తుంటే ఎంతోమంది ముసలోళ్ళు, చిన్నపిల్లలు పట్టుకున్న వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏంటంటే దైవ దర్శనం వెళ్ళడానికి ఎంత ఫ్రీగా, ఎంతో ఇబ్బందులు లేకుండా ఉండాలి దైవ దర్శనం అంటే. కానీ అప్ డౌన్ ఇలా ఒక గుడి చుట్టూ తిప్పుతారు కొన్ని కిలోమీటర్లు. అలా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలే పట్టుకున్న తల్లులు ఉన్నారు. ఇలా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ దేవుడు ఎందుకో నాకు తెలియజేస్తున్నాడు, ఓ ఇలా ఇబ్బంది పడుతున్నారు నా భక్తులు, ఇట్లా గుడికి వచ్చే వాళ్ళు అని నాకు తెలియజేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత చాలా ఒక్కొక్కడ చాలా టైట్గా ఒత్తుకొని అందరూ ఆ బాధలు పడుతున్నారు. ఏంటంటే టైట్గా ఒకేటి చిన్న సందులో ఒకేసారి గ్రూపుగా వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అలా వెళ్తున్నారు. అలా వెళ్ళాక మళ్ళా కొద్ది దగ్గరలో గుడికి దగ్గర రాగానే మళ్ళీ అరగంట సేపు కూర్చోబెట్టారు. టోకెన్స్ అంటే లడ్డు, ఎవరైతే సర్వదర్శనం వెళ్తున్నారో వారికి ఒక లడ్డు, అలా టోకెన్ సిస్టమ్ పెట్టారు. అక్కడ ముసలి వాళ్ళు అందరూ నిలబడ్డారు. అక్కడ కూడా ఎంత టైట్ అంటే ఒక సినిమా టికెట్లు ఎలా ఒత్తుకొని పోతారో, ఎలా నేను పోవాలని ఒత్తుకుంటారో అలా అక్కడ తయారైంది. దైవదర్శనం వెళ్ళాలంటే ఎంతో సంతృప్తిగా ఆయనను తలుచుకుంటూ వెళ్ళాలి. కానీ అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ వెళ్ళారు. ఇక్కడ ముసలి వాళ్ళు, మెయిన్ చిన్నపిల్లలు కలిగిన తల్లులు, వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇలా టీటీడీ వాళ్ళు వాళ్ళ ఇబ్బందుల్ని అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ దైవదర్శనం కోసం వస్తే వాళ్ళల్లో ఉన్న బాధను పోగొట్టడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు దేవునికి. అలాంటిది ఆ దేవదర్శనం రావడానికి అలా బాధలు పడుతుంటే, మరి ఆ దేవదర్శనం చేసుకునేటప్పుడు అందరూ చాలా ఓపికతో ఆ బాధలన్నీ మర్చిపోతారు. ఆ కంపార్ట్మెంట్లో అయినా, ఆ లైన్లోనే అయినా, ఎక్కడ తోసుకొని వెళ్ళినా, నెట్టుకొని వెళ్ళినా అలాంటివన్నీ మర్చిపోతారు. అలాంటి మాయ ఉంది ఆయన దగ్గరికి వెళ్తే. అలా దైవదర్శనం చేసుకోవాలంటే తొందరగా మళ్ళీ పునర్దర్శనం చేసుకోవాలనే ఫీలింగ్ రావాలి. కానీ మళ్ళీ రావడం కష్టము అని అనద్దు ఆ భక్తులు. అలాంటిది వాళ్ళకు అలా ఇబ్బంది కలుగుతుంది. అది టీటీడీ వాళ్ళు గ్రహించాలి. మెయిన్ ముసలి వాళ్ళను అలా. ఇంకోటి అలిపిరి అయినా, శ్రీవారి మెట్టు ద్వారా అయినా పైకి ఇంతకుముందు 2023లో వెళ్ళినప్పుడు టోకెన్ ఇచ్చేది, 2 లడ్డూలు ఇచ్చేది, అలాగే 300 రూపీస్, ఆ 300 రూపీస్లో లైన్లో కలిపేది. 1 అవర్లో దర్శనమైంది. అలా కష్టపడి మెట్లెక్కి వచ్చిన మళ్ళీ సర్వదర్శనానికి 18 గంటలు 12 గంటలు పట్టింది నాకు. ఆ 12 గంటలు కష్టపడి మెట్లెక్కి వచ్చి మళ్ళీ సర్వదర్శనానికి 12 గంటలు వెయిట్ చేసి అలా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ తిరుపతికి పోవాలంటే భయపడేటట్టు, తిరుమలకు వెళ్ళాలంటే భయపడేటట్టు చేస్తున్నారు. ఏంటంటే 300 రూపీసు, ఇంకేదో 10,000 టికెట్ అంట. ఇలా డబ్బుకు కోసం అలా చేస్తే
వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇస్తే మరి పేదవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎంతో నమ్మకంతో ఆ దేవుని దగ్గరికి వస్తారు. డబ్బులు పెట్టలేక వాళ్ళకు ఆ తెలియక ఆన్లైన్ ఎట్లా చేసుకోవాలో తెలియక డైరెక్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు. మా వాళ్ళెందుకు ఇబ్బంది పడాలి? ఇది ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేస్తున్నాడు. నాకు తెలియజేస్తున్నాడు. ఇలా ఇబ్బందులు ఉన్నాయి, ఇలా జరుగుతున్నాయి. అసలు ఈ దేవుని ముందు అసలు పెద్ద చిన్న ధనిక పేదవాడు అనేది లేదు. అందరూ ఒకటే ఆ దేవుని ముందు. అలాంటిది ఈ టోకెన్లు డబ్బులకు టోకెన్లు పెట్టి వేరువేరుగా చూస్తున్నారు. అసలు ఎంత పెద్దవాడైనా కానీ బిలియనీర్ అయినా ఎవరైనా ఈ మామూలు జనాల్లో కలిసే పోవాలి, కానీ అలా సపరేట్గా అనేది ఉండకూడదు. ఆ దేవుని ముందు ఆ గర్భగుడిలో వెళ్తున్నారు. అలా అంత కష్టపడి వెళ్ళినా కానీ కొన్ని సెకండ్లు కూడా చూడలేకుండా బై మిస్టేక్ చూడకుండా బయటికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత బాధపడతారు, ఇంతగానం వచ్చాను ఇంతగానం చూడలేదని. మళ్ళీ రావాలంటే ఎంత టైం పట్టాలి వాళ్ళకు. అలా కాకుండా అలా బాధపడే వాళ్ళకు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు ఆ దేవుడు. ఎవరైనా ఎంత దేశ అధ్యక్షుడైనా, ఎవరైనా ఎంత బిలియనీర్ అయినా ఈ మామూలు జనాల్లో కలిసి రావాలి. అలాగే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని అంత కష్టపడి వచ్చినందుకు ఒక 5 సెకండ్స్ తనివి తీరా చూసేటట్టు ఉండాలి. సాష్టాంగ నమస్కారం గర్భగుడిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఒక 5 సెకండ్స్ ప్రతి ఒక్కరు అలా చేస్తే వాళ్ళకు ఎంత కష్టపడి వచ్చినా వాళ్ళకు ఎలాంటి బాధ అనిపించదు, అన్నీ మర్చిపోతారు. అలా ఉండాలి. ఇక అలా దేవదర్శనం అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అదే గర్భగుడిలో బయటకు వచ్చాక వెంగమాంబ పాట పాడాను. కళ్ళు మూసుకొని ఆ గర్భగుడి పక్కన పిల్లర్స్ ఉంటాయి కదా, అక్కడ కూర్చొని అందరూ కూర్చున్నట్టే నేను కూర్చొని పాడాను వెంగమాంబ పాట, మంగళహారతి. అలా నా కోరిక ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇది మీకు చెప్పిన నవ్వుతారేమో కానీ నాకు ఆధ్యాత్మిక కోరిక ఉంటే ఖచ్చితంగా తీరుస్తాడు. అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఖచ్చితంగా. ఏంటంటే తిరుమల గర్భగుడిలో ఆయనకు మంగళహారతి ఇవ్వాలని, నా ఇంట్లో నేను ఇచ్చినట్టే ఆయనకు అక్కడ ఇవ్వాలి. ఆ అవకాశం ఇవ్వాలని నా జీవితంలో ఒక్కసారైనా ఆయన అవకాశం ఇవ్వాలి. అది కోరిక. ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు, కానీ అది ఎప్పుడు అనేది చెప్పలేము. అది అర్హత రావాలి కదా. ఇప్పటివరకు ఆయన ప్రకారం భగవద్గీతను అనువదించాను. అదొక అర్హత ఇచ్చాడు భగవద్గీత అనువదించడానికి. మరి అది కూడా రావాలంటే, గర్భగుడిలో మంగళహారతి ఇవ్వాలంటే, నా కోరిక తీరాలంటే, నాకు ఇంకా నేనేం మారాలో, ఇంకెన్ని నేర్చుకోవాలో ఆయన ఖచ్చితంగా తెలియజేసే రోజు వస్తుంది. ఇక భగవద్గీత అధ్యాయం ఇంకోటి అలా లైవ్ చేయాలనుకున్న గుడి ముంగట లైవ్ చేశాను. అలాగే జైపాలి తీర్థము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత శ్రీవారి పాదాల దర్శనం అయితే అది ఎంత సంతోషం అనిపించిందంటే, ఆయన పాదాల మీద నాకు కన్నీళ్ళతో ఆయన కాళ్ళు కడగాలనే ఆలోచన ఉండేది. అలా శ్రీవారి పాదాలు అయితే తిరుమల కొండకు ఇంకా రెట్టింపు హైట్లో ఉంది. అది ఆ తిరుమల నుంచి కొండలలో చూస్తే హైట్గా ఒకటి బిఎస్ఎన్ఎల్ టవర్ లాగా ఉంటుంది.
ఆ బిఎస్ఎన్ఎల్ టవర్‌కి ఈక్వల్‌గా దానికి ఈక్వల్‌గా హైట్ ఉంటుంది. అంత హైట్ ఉంటుంది. శ్రీవారి పాదాలు చాలా బాగుంది. అలా పైకి వెళ్ళాను. శ్రీవారి పాదాల దర్శనం చేసుకున్నాను. అక్కడ గమ్మత్ జరిగింది. ఒక ఆమె ఫోటో తీసుకుందామని ఫోన్ పట్టుకుంటే, మేము దైవ దర్శనం చేసుకోకుండా మీరు ఫోటోలు తీసుకుంటున్నారేంటి అని, మేము వెళ్ళాలి నేను అప్పుడే అన్నా, మీరు బిజీ పర్సన్స్, దైవ దర్శనం చేసుకోవడానికి కూడా తీరిక లేని టైం లేని పర్సన్స్ అని అన్నా. అనే వరకు అసలు ఇక వాళ్ళు విన్నగానే ఏమంటారు, సైలెంట్గా వెళ్ళిపోయారు. అలా ఫోటో తీసుకొని ఆయన పాదాలపై తల పెట్టి కొద్దిసేపు బాధపడ్డాను. అలా కిందికి వచ్చాక ఇక తిరుగు ప్రయాణం చేశాను. ఆ బస్సు ఎక్కాక, తిరుపతి బస్సు ఎక్కాక కన్నీళ్ళు వచ్చాయి. మళ్ళీ ఆయనను వెళ్ళి కిందికి వస్తున్నాను, దూరం వెళ్ళిపోతున్నా ఆయనకు అనే ఆలోచనతో చాలా బాధపడ్డాను. అప్పుడు కూడా ముసలమ్మ గుర్తుకొచ్చింది నాకు. అయ్యో, ఆ ముసలమ్మ ఎక్కిందా, దర్శనం చేసుకుందా అనే ఆలోచన వచ్చింది. కానీ నాకు ఇంటికి వచ్చాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ముసలమ్మ, అంత పండు ముసలమ్మ అలా దర్శనం చేసుకోవడానికి మెట్లు ఎక్కి రావాలని లేదు కదా. ఒకవేళ నిజంగా ఎక్కేది ఉంటే ఓపికతో ఎక్కే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నన్ను ఆశీర్వదించడానికి ఆమె రూపంలో వచ్చిందా, అలాగే ఆ ముసలమ్మకు, అంత పండు ముసలమ్మ నా తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించడం కూడా అది ఒక రకంగా ఆలోచించాల్సిన విషయమే. ఒకవేళ నిజంగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆమె ముసలమ్మ రూపంలో వస్తే, ఆయననే ఆశీర్వదిస్తే అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది. అందుకే ఆయన ఏదో ఒక రకంగా లాస్ట్ టైం కలిశాడు. వయసు నా ఏజ్ లాగానే ఒక అతను వచ్చి కలవటము, మాట్లాడటము, నా పక్కన పడుకోవటము, నేను కూడా పడుకొని మళ్ళీ చూసే వరకు ఆయన లేకపోవటము, ఇవన్నీ జరిగాయి. ఈసారి ఆ ముసలమ్మ రకం ఆమె రూపంలో వచ్చాడేమో, నాకు ఆశీర్వదించాడేమో అని అనుకుంటున్నాను. ఇక ఈ వారం కలియుగ భగవద్గీత లాస్ట్ వీక్ 1 and 2 2 భాగాలు చెప్పాను. మొదటి భాగం బంధుత్వం గురించి, ఈ జన్మకు వీళ్ళే బంధువులు, వీళ్ళే నా ఫ్రెండ్స్ అనే ఆలోచనతో వాళ్ళతో ప్రేమగా ఉండండి. అలాగే మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. అధర్మం ఎక్కడ ఉన్నా, అది బంధువులైనా ఫ్రెండ్స్ అయినా నిలదీయండి. అలాగే వాళ్ళు అలాగే వినకపోతే వాళ్ళకు దూరంగా ఉండండి. ఇక రెండో భాగంలో ఆత్మ గురించి, జ్ఞాని గురించి, స్థితప్రజ్ఞుడి గురించి తెలుసుకుందాము రెండో భాగంలో. ఇక మూడో భాగం స్టార్ట్ చేద్దాము. ఈ ఒక్క భాగం అయిపోయాక టాపిక్స్ స్టార్ట్ చేస్తాను. చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. దయచేసి అందరూ భగవద్గీత గురించి తెలుసుకునే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ భగవద్గీత అనేది, కలియుగ భగవద్గీత అనేది ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర అవ్వడానికి, అలాగే ఈ కలియుగంలో మాయలో నుంచి బయటపడడానికి, ఈ కలియుగంలో మనకు పూర్వజన్మ పాపాలైన
దానివల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటే అది అడ్డుకోవడానికి, మనల్ని దాని నుంచి బయటపడడానికి ఈ కలియుగ భగవద్గీత మీకు ఉపయోగపడుతుంది. ఇక కలియుగ భగవద్గీత స్టార్ట్ చేస్తాను. 3వ భాగం. అర్జునుడి మాట. ఓ పరమాత్మ, శ్రీకృష్ణ, కర్మ కన్నా జ్ఞానం గొప్పది కదా. నన్ను ఎందుకు ఈ ఘోరమైన యుద్ధాన్ని ఎందుకు చెయ్యమంటున్నావు? నువ్వు ఇప్పటి వరకు చెప్పినది విన్నా, కానీ నేను ఇంకా అయోమయం స్థితిలో పడిపోయాను. దీనివల్ల నేను ఈ అయోమయ స్థితిలో నుండి బయటపడతానో అది నాకు చెప్పుము అని అడిగాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో. అప్పుడు శ్రీకృష్ణుడు మాట, నేను ఇప్పటికే చెప్పాను. జ్ఞానం యందు తెలుసుకున్న వారికి జ్ఞాన మార్గం, కర్మ యందు తెలుసుకున్న వారికి కర్మ మార్గం వివరించాను. మానవుడు కర్మలు చేయకుండా కర్మబంధాల నుండి బయటపడడు. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులు వాటి కర్మలు చేయాలి. బాహ్య కర్మేంద్రియాలపై అదుపులో ఉన్న, మనసులో ఉన్న ఇంద్రియాలపై ఆలోచిస్తూ ఉన్నవారు వారు తమను తామే మోసం చేసుకున్నట్టే. వీళ్ళనే కపటులు అంటారు. ఎవరైతే జ్ఞానేంద్రియాలను మనస్సులో అదుపులో ఉంచుకొని కర్మేంద్రియాలపై మమకార ఆసక్తి లేకుండా ఉన్నవారు వీరు శ్రేష్ఠులవుతారు. మన పనిని ఎప్పుడైతే యజ్ఞంలాగా భగవంతునికి అర్పితం చేసినట్టు ఉండాలి. అందుకే అర్జున, నీవు యుద్ధం చేయటం వల్ల వచ్చే ఫలితాల గూర్చి ఆలోచించకుండా భగవంతుని తృప్తి కోసం చేస్తున్నట్లు భావించు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవులను సృష్టించి వారితో పాటు వారి కర్మలను కూడా సృష్టించి ఇలా అన్నాడు. బ్రహ్మ మాట, మీ కర్మలను చెయ్యాలి. మనం ఏమి సాధించాలని అనుకుంటున్నామో అవి వాటంతటవే వస్తాయి. వారి కర్మలను భగవంతుని కార్యంగా భావించి ఎప్పుడు చేస్తారో అప్పుడు దేవతలు వారిపై అనుగ్రహం చూపుతారు. దీనివల్ల కావలసిన అన్నింటినీ ఇస్తారు. వారికి ఇచ్చిన దానిని వారి కోసమే ఉపయోగించటం. వారు నిజానికి దొంగలే. ఆహారం వారి కోసమే తయారు చేసుకోవటం పాపానికి దారితీస్తుంది. వర్షాల వల్లే ఆహారం పొందుతాము. యజ్ఞములు చెయ్యటం వల్ల వానలు కురుస్తాయి. వారి కర్మలను సరిగ్గా చెయ్యకపోతే వారి పాపులు అవుతారు. వారి సంతోషాల కోసమే జీవించేవారు వారి జీవితం వ్యర్థం. ఎవరైతే జ్ఞానం, ఆత్మ గూర్చి తెలుసుకుంటారో వారికి ఎలాంటి కర్తవ్యం ఉండదు. ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు తమ కర్మలను చెయ్యకపోయినా వారికి ఎలాంటి లాభం, నష్టము ఉండదు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకే అర్జున, మమకారాలను తీసేసి నీ పని అయిన యుద్ధంను చెయ్యము. కర్మలపై ఆసక్తి లేని వారు ఆ భగవంతుడిని చేరుకోగలరు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వారిని అనుసరించిన వాళ్ళు మంచి పనులు చేస్తారు. నేను మళ్ళా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా మాటగా. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను. ఇలా చెయ్యనిచో అందరూ నన్నే అనుసరించి ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే కల్లోలానికి నేనే బాధ్యుడిని అవుతాను. మానవ జాతికి శాంతి లేకుండా ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఏంటంటే భగవద్గీత గురించి అర్జునుడికి వివరిస్తున్నాడు. ఆ అర్జునుడు, నువ్వు ఇది చేయకపోతే నేను కూడా బాధ్యుని అవుతాను అని. అంటే యుద్ధం చేయకపోతే అందులో నేను కూడా బాధ్యుని అవుతాను
అని అన్నాడు. అజ్ఞానులు తమ కర్మలను మమకారం అనే ఆసక్తితో ఎలా చేస్తారో, జ్ఞానులు లోక కళ్యాణానికి మంచి జరగడానికి లోక కళ్యాణానికి మంచి జరగడానికి వారి కర్మలు చేస్తారు. కర్మలను సరిగ్గా చెయ్యకుండా తమ ఫలాపేక్షం కోసం చేసేవారు అజ్ఞానులను. వారి బుద్ధిని జ్ఞానులు వారిని అయోమయంలో పడేటట్టు చేయకూడదు. ఫలాపేక్షం కోసం చేసేవారే అజ్ఞానులను, వారి బుద్ధిని జ్ఞానులు వారిని అయోమయంలో పడేటట్టు చేయకూడదు. అర్జున, అన్ని కార్యాలు నాకే అని తలిచి నాయందే నీ ధ్యాసను నాపై ఉంచుము. ఆశ, స్వార్థంపై మానసికంగా బాధను విడిచి యుద్ధము చెయ్యము. నేను చెప్పిన జ్ఞానం గూర్చి తెలుసుకున్నవారు కర్మబంధాల నుండి విముక్తిని పొందుతారు. నేను చెప్పిన విధంగా చెయ్యకుండా ఎవరైతే వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారో వారు వారి కష్టాలు వాళ్ళే తెచ్చుకుంటారు. ఇంద్రియాలకు లోనై ఉన్నవాడు వారికి వారే శత్రువులు అవుతారు. అర్జునుడి మాట. శ్రీకృష్ణ, ఎందుకు వ్యక్తి ఇష్టం లేకుండా బలవంతంగా ఏదో శక్తి చేయించినట్టు పాపపు పనులు ఎందుకు చేస్తారు? శ్రీకృష్ణ మాట. ఇంద్రియ నిగ్రహం లేనిది అయినా కోపం అనేది ఇదే లోకంలో మనిషిని సర్వనాశనం చేసేది, పాపిష్టిది అని తెలుసుకోవాలి. అగ్ని పొగతో నిండినట్టుగా, అద్దం దుమ్ముతో కప్పబడినట్టుగా, గర్భాశయం శిశువుని కనబడకుండా చేసినట్టుగా ఒక వ్యక్తి జ్ఞానం కామంతో కప్పబడి ఉంటుంది. ఎంతటి జ్ఞానం కలిగినా వారైనా ఏదో ఒక కామంతో కప్పబడి ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూల స్థానాలు. వీటి వల్ల వ్యక్తి జ్ఞానాన్ని కప్పేస్తుంది, అయోమయంలో పడేస్తుంది. అర్జున, ముందుగా ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానులను నాశనం చేసే ఈ కామమును తీసివేయము. శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియం కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. అందుకే కామం లాంటి నీ మనస్సులో ఉన్న ఆలోచనలు తొలగించుము. ఇప్పుడు భగవద్గీత వింటుంటే నేను ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా కంటిన్యూ అవుతుంటే 10వ అధ్యాయం వచ్చాక చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే నెక్స్ట్ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతాడో, మనకేం నేర్పిస్తాడో, నేనేమి నేర్చుకోవాలో అనేది ఆతృత వచ్చేస్తుంది. ఏంటంటే ఆ భగవద్గీతపై మనం మారడానికి, మనం చేసే ప్రయత్నానికి భగవద్గీత కారణమని, మనల్ని మార్చడానికి భగవద్గీత కారణమని భావించినప్పుడు మనకు మున్ముందు అధ్యాయాలు అనేది చాలా ఇంట్రెస్ట్గా వినే ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా నాకు అలా వచ్చింది. ఇప్పుడు ఈ ఒక్కొక్కటి అధ్యాయము ట్రాన్స్లేట్ చేస్తున్నాక మళ్ళా భాషల్లో వివిధ భాషల్లో ట్రాన్స్లేట్ చేసినాక ఎప్పుడు మళ్ళా కొత్త అధ్యాయం మొదలు పెట్టాలనే ఫీలింగ్ రావడం జరిగింది. అలాగే మీరు అధ్యాయాలు వింటుంటే ముందు చాలా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక నా మాట,
జ్ఞానం అనగా కామ, క్రోధ, మదమాత్స్యాలను వీడి ఎప్పుడైతే దైవ మార్గంలో వెళ్తామో అదే జ్ఞాన మార్గం. కర్మ అనగా ఏ పని నువ్వు చేయదలుచుకున్నావో అది ధర్మ మార్గంలో చేసే విధంగా ఉండాలి. అది కర్మ మార్గం. మనలోని చెడు ఆలోచనలైనా, చెడు గుణాలైనా, చెడు అలవాట్లైనా ఇవన్నీ తీసివేస్తే మనం జ్ఞాన మార్గంలో వెళ్తాము. అది మనం చేసే పని, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ పనైనా దైవకార్యంగా చేస్తున్నానని భావిస్తే అది కర్మ మార్గం అవుతుంది. ఇప్పుడు మనం చేసే ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఇది కర్మంగానే భావించాలి. దీనిని దైవకార్యంగానే భావించాలి. ప్రతి జీవి, కుక్క, పిల్లి, ఆవు, ఇంకేదైనా జీవరాశులు వాటి పిల్లల కోసం ఆహారాన్ని తీసుకొని వచ్చి ఇవ్వటం ఇది కూడా వాటి కర్మే. ఇప్పుడు మన ఉద్యోగంలో ఉన్న పనులు చేసుకుంటున్నాము, కానీ మన మనస్సు నిశ్చలంగా ఉండకుండా బాధతో, కోపంతో, మానసికంగా కృంగిపోయినట్టు ఉండటమే మనల్ని మనం మోసం చేసుకోవటం అవుతుంది. మనం ఒకటే ఆలోచించాలి, దైవకార్యంగానే చేస్తున్నాను, అంతా నా దైవం చూసుకుంటాడు అని భావిస్తే అది మనకు మంచిది. అది అంతా మనకు మంచిదే. మన ఉద్యోగంలో మన పని మనం చేసుకుంటూ ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తావో అప్పుడు నువ్వు శ్రేష్ఠుడు అవుతావు. నేను నా పని ఏంటో నా పని కంప్లీట్ చేయాలనే టార్గెట్తో వెళ్తాను, చేస్తాను. ఇక వేరే విధంగా ఆలోచించను, పని అయిపోవాలంతే. ఇక పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారా నేనేమి అంత గమనించను కూడా, అలా చేస్తాను. అలా మీరు కూడా అలా చేయాలి. మీ పని మీరు దైవకార్యంగా. యజ్ఞం అంటే ఎలా చేస్తాము? మన మనస్సును ఎప్పుడూ మన పని మీదనే ధ్యాస ఉంచి ఆ పనిని ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేస్తామో అప్పుడు మనం దైవానికి అర్పించినంత సమానం అవుతుంది. ఇదే యజ్ఞం అంటారు. దైవ భాషలో యజ్ఞాన్ని అంటే మన పని మనం చేసుకుంటూ దైవకార్యంగా భావించి చేస్తే, ఆ పని కంప్లీట్ చేస్తే అప్పుడు ఆ దేవునికి మన పని అర్పితం చేసినట్టు, అది ఒక రకంగా యజ్ఞం చేసినంత సమానం అవుతుంది. ఈ యజ్ఞాలు చేస్తారే డబ్బు ఉన్నది కానీ అది అవన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు వాళ్ళు వేద మంత్రాల్లో నమ్ముకొని చేస్తున్నారు, కానీ అది నిజమైన దైవభక్తి కాదు. అలాగే నన్ను పొందలేరు, నేను అనుగ్రహించలేను అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ అర్జునుడు ఏమి ఆలోచిస్తున్నాడు? తను చేసే పని వల్ల వచ్చే ఫలితాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడే తప్ప తాను చేసే పని ఎంత ధర్మప్రదం అయినది అని ఆలోచించట్లేదు. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, భగవంతుని కార్యంగా భావించాలి అంటున్నాడు. బ్రహ్మ మాటకు నా మాట. మన పనిని మనం చెయ్యాలి, అది న్యాయంగా, ధర్మంగా. అప్పుడు మనం ఏమి సాధించాలని అనుకుంటామో అవి వాటంతటవే మనల్ని చేరుకుంటాయి. ఇప్పుడు మనం దైవకార్యంగా చేస్తే ఆ పని సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా ఆ దైవకార్యం, అక్కడ దైవ అనుగ్రహం ఉంది కాబట్టే సక్సెస్ అయినట్టు. అది అలా ఆలోచించాలి. మన పనిని ఎప్పుడైతే దైవకార్యంగా భావించి చేస్తామో అప్పుడు ఆ దేవుడు మనపై అనుగ్రహం చూపుతాడు. ఎందుకంటే మనలో ఉన్న ఆలోచన తత్వం దైవతత్వం కాబట్టి అప్పుడు మనకు ఎలాంటి బాధ ఉండదు, మానసికంగా సంతోషంగా ఉంటాము.
మనం చేసే పని దైవకార్యంగా చేస్తే ఆ దైవాన్ని తలుచుకొని చేస్తున్నాం కాబట్టి మనం చేసే పనిలో అడ్డంకి అనేది ఉండదు, సక్సెస్ అవుతుంది. అలాగే మనం మానసికంగా సంతోషంగా ఉంటాము. మనం సంపాదించిన డబ్బుని మన కోసమే, మన కుటుంబం కోసమే వాడుకోవటం కాదు, పేదవారి కోసం, ఆకలిగా ఉన్నవారు, బట్టలు లేనివారు, చదువు లేని వారికి కొంత డబ్బుని ఇవ్వటము మంచిది. ఇలా చెయ్యకపోతే మనం చేసే పని దొంగగా భావించాలి. ఎందుకంటే దొంగ తన కోసమే తప్ప ఎవరి కోసం ఆలోచించడు. అలాగే మనం వండుకున్న ఆహారంలో కొంత భాగం మూగజీవాలకు, పేదవారికి ఇవ్వాలి. అప్పుడే మనకున్న జాలి, దయను ఆ దేవుడు గుర్తిస్తాడు. యజ్ఞములు చేస్తే వర్షాలు కురుస్తాయి కదా, అలాగే వర్షాల వల్ల వ్యవసాయం, ఇతర పంటల ద్వారా మనకు ఆహారం దొరుకుతుంది. మనం చేసే పని సక్రమంగా, న్యాయంగా, ధర్మంగా చెయ్యకపోతే దానివల్ల పాపం చుట్టుకుంటుంది. అంటే స్వార్థంతో, ప్రయోజనం కోసం చేసే పనులు. అలా చేస్తే వారి జీవితం వ్యర్థం. అంటే ఆ దేవుడి దృష్టిలో నువ్వు లేనట్టే. అవును, మనం చేసే పని అనేది న్యాయంగా, ధర్మంగా లేకపోతే ఆ దేవుని దృష్టిలో నువ్వు, ఒక మాటగా చెప్పాలంటే, ఎవరైతే కృతజ్ఞత భావంతో ఉండరో వాళ్ళు ఆ దేవుని కోసం కృతజ్ఞత భావం చూపించరు. అయ్యో తండ్రి, నేను ఉండడం కారణం నువ్వే కారణం అనే భావనతో ఆలోచించరు. వాళ్ళు బతికి ఉన్న ఆ దేవుని దృష్టిలో లేనట్టే. ఎందుకంటే మనల్ని పుట్టించిందే ఆయన. మరి అలాంటప్పుడు ఆయన్నే మర్చిపోతే మరి ఆయన నిన్నెందుకు చూస్తాడు, నిన్నెందుకు దగ్గర తీస్తాడు? అందుకే ఆలోచించాలి. ఆత్మజ్ఞానం గూర్చి తెలుసుకున్నప్పుడు మనకు వీటి మీద ఆసక్తి ఉండదు. ఎల్లప్పుడూ అంటే కామ, క్రోధ, మదమాత్సర్యాలు ఇవన్నీ వీడిపోతాయి. మనలోని ఈ కామక్రోధ మదమాత్సర్యాలన్నీ తొలగిపోతాయని అర్థం ఆత్మజ్ఞానం తెలుసుకుంటే. ఎల్లప్పుడూ భగవంతుని మార్గంలో ఉంటాము. అలాగే మనకు లాభము, నష్టము అనేవి వాటిపై ఆసక్తి ఉండదు. మనం చేసే పని అది లాభమా, నష్టమా అనేది ఆలోచన చెయ్యం. అది దైవకార్యంగా భావించి చేస్తున్నాము కాబట్టి ఫలితం గురించి ఆలోచించాం. ఫలితం ఆయనకే వదిలేయాలి, ఆయన చూసుకుంటాడని భావనతో ఉండాలి. వీరికి ఎల్లప్పుడూ తన పైన తనకు నమ్మకం, ధైర్యం, ఒకరిపై ఆధారపడకుండా ఉండాలనే భావన వస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు వాళ్ళపై నమ్మకం, వాళ్ళకు ఆత్మస్థైర్యం, ఇంకో వాళ్ళ మీద ఆధారపడకుండా, అంటే దేవుని గురించి నమ్మకం లేని వాళ్ళు, దేవునిపై పూర్తిగా నమ్మకం లేని వాళ్ళు మనుషులను నమ్ముకుంటారు. అంటే చుట్టూ ఉన్న బంధువులైనా ఎవరైనా. అలా నమ్మకం వాళ్ళపైన ఉంటే అది చివరికి ఆ దేవుడిపై నమ్మకం లేకపోవడం వల్ల ఆ దేవునికి దగ్గర కాకుండా దూరం అవుతారు. దీని గురించి నేను టాపిక్ ఉంది, దాని గురించి వివరిస్తాను. ఎప్పుడైతే వీటిపైన ఆసక్తి లేకుండా ఉంటామో, అంటే ఆశ, కోరికలు, ఇంకా వివరించాలంటే డబ్బు, ఆస్తులు, చెడు అలవాట్లు లేకుండా ఉంటామో అప్పుడు భగవంతుని వద్దకు చేరుకోగలుగుతాము. మనం చేసే పని మంచిదైనప్పుడు దాన్ని చూసిన వారు ఆచరించడానికి మార్గం అవుతుంది. ఇప్పుడు మనము
ఇప్పుడు నేను చేసే దాన్ని భగవద్గీత గురించి చెప్పటం వల్ల దీనిని అనుసరిస్తున్నాను కదా, వారు నేను ఆ దైవానికి దగ్గరవుతున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ దగ్గర అవుతారు వారి ఇష్ట దైవానికి. శ్రీకృష్ణుడు ఈ యుద్ధం చెయ్యమంటున్నాడు ఎందుకు? ఆ అధర్మంని నిర్మూలించడానికి, ధర్మం గెలవటానికి. ఇదే చెయ్యకపోతే అధర్మం పెరిగి పాపులు పెరిగి ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. మానవులకు మనశ్శాంతి లేకుండా పోతుంది. అజ్ఞానులు వాళ్ళ స్వార్థం కోసం, వారి కుటుంబం కోసం డబ్బు ఆస్తులపై మమకారం పెంచుకుంటారు. జ్ఞానులు నిస్వార్థంగా తన వారిపైన కాకుండా ఇతరులపై మంచి కోరి లోకంలో మంచి చేకూర్చడానికి దైవకార్యంగా భావించి మంచి పనులు చేస్తారు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. భగవద్గీతను అనువదించాలి, ప్రపంచం మొత్తం ప్రజలకు తెలవాలి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి ఈయనే అని. అలాగే వాళ్ళు మోక్షం పొందాలి. ప్రపంచ ప్రజలందరూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శరణు వేడి మోక్షం పొందాలనే ఆలోచనతో నేను ఈ దైవ కార్యాన్ని మొదలుపెట్టాను. ఆ వెంకటేశ్వర స్వామి చేపిస్తున్నాడు. జ్ఞానులు అజ్ఞానులలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. వారిని చెడిపోవడానికి ప్రయత్నం చేయరు. ఏంటంటే అజ్ఞానులు మాకు తెలిసిందే జ్ఞానం అనుకుంటారు. కానీ జ్ఞానులు అజ్ఞానులలో ఉన్న చెడు అలవాట్లైనా, చెడు గుణాలైనా, చెడు ఆలోచనలైనా గుర్తించి వాళ్ళకు వివరించి వాళ్ళను మంచిగా మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. మనం చేసే పనిని దైవకరంగానే భావించి ఆయనపైనే భారం వేసి నీ పనిని నువ్వు చేయాలి. బాధలను మర్చిపోవడము, ఆశపై, స్వార్థంపై ఆలోచన లేకుండా జీవిస్తారు. ఇలా చెయ్యకుండా ఎవరైతే ఇష్టం వచ్చినట్టు చేస్తారో వారి కష్టాలు వాళ్ళే తెచ్చుకుంటారు. కోపం, ఆవేశం, కామం, అహంకారం ఉన్నవాళ్ళు వారికి వారి శత్రువులు అవుతారు. ఇది వారికి తెలియదు, తెలుసుకోరు కూడా. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు కామంతో బయట ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, అలాగే కోపంతో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, అహంకారంతో తనకు తను పతనం అవ్వటము, ఇలా వీటి వల్ల ఇంద్రియాలు నిగ్రహించుకోకపోవడం వల్ల వాళ్ళకు వాళ్ళే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనం ఆలోచించాలి. మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే మనకి మనం కాపాడుకున్నట్టే. ఎవరైతే కోపంతో చేస్తున్న పనులు వారికి వారే శిక్షార్హులు అవుతున్నారు. అదే ఇప్పుడు కోపంతో చేసేయడం వల్ల ఒకరిని హత్య చేస్తే దానివల్ల ఏమవుతుంది? జైలు పాలవుతాడు, జైల్లో శిక్ష అనుభవిస్తాడు. ఆ కోపం అనేది అంత ఘోరమైనది. అందుకే కోపం అనేది అత్యంత దారుణమైన గుణం కలది. ఎప్పుడైతే మనం ఒక ఇంద్రియంలో కోపం, ఆవేశం, ఈర్ష, ద్వేషం, అహంకారం, కామం వీటిలో ఏదో ఒక్కటి ఉన్నా అది మనల్ని నాశనం చేస్తుంది. ఆ ఒక్కటి అయినా చెడు గుణమైన ఆలోచన అయినా తీసివేయాలి. ఇప్పుడు ప్రతి మనిషిలో మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి. ఏ మనిషి అయితే మంచి గుణాలు కలిగి ఉంటాడో అలాగే చెడు గుణాలు కూడా కలిగి ఉంటాడు. కానీ ఏ మనిషి అయితే మంచి గుణాల కన్నా చెడు గుణాలు కలిగి ఉన్నవారు ఆ చెడు గుణాలపైనే ఎక్కువగా ప్రభావితం అవ్వటం వల్ల దానివల్ల ఈ మంచి అనేది తగ్గిపోతుంది. అది మనిషి ఆ మంచి గుణాలతో పాటు ఆ చెడు గుణాలను తనలో ఏదో ఒక చెడు గుణం ఉంటుంది. అది కామమైన కావచ్చు, కోపమైన కావచ్చు, అహంకారమైన కావచ్చు,
ఇంకే విధంగా ద్వేషమైనా, ఈర్ష్య అయినా, ఇవి ఏ విధంగా అయినా ఏదో ఒక చెడు గుణం ఉందనుకోండి, దాన్ని గుర్తించాలి. ఆ గుర్తించి దాని నుంచి బయటపడేటట్టు దైవనామ స్మరణ చేస్తే సరిపోతుంది. ఆ దైవనామ స్మరణ చేయడం వల్ల ఆ చెడు గుణం నుంచి దూరంగా అవుతాము. అది ఒక ఆత్మజ్ఞానం ద్వారా కూడా జరుగుతుంది. ఆత్మజ్ఞానం అంటే ఈ శరీరం అశాశ్వతం, మనలోని ఆత్మ పరమాత్మను భావించి దీనిని ఈ ఆత్మ పరమాత్మ మనలోని పరమాత్మే నడిపిస్తుంది అనే భావనతో జీవిస్తూ ఉన్నవారే ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు. మనలో ముఖ్యమైనది ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటిలో ఏదో ఒకటి గతి తప్పిన వచ్చే ముప్పు మనకే. అందుకే ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని నీ మనస్సుని చెడు దారిలో వెళ్ళకుండా నీ బుద్ధిని మంచి కోసం ఉపయోగిస్తే నీవు నీ ఇష్టదైవానికి దగ్గరవుతావు. ఇంద్రియాల కన్నా గొప్పది మనస్సు, మనస్సు కన్నా గొప్పది బుద్ధి, బుద్ధి కన్నా గొప్పది ఆత్మ. ఆత్మ ఎందుకు గొప్పది అన్నాడు? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అదుపులో ఉంచుకున్నట్లయితే జ్ఞానం సంపాదించి నీ యొక్క ఆత్మను శుద్ధిగా ఆ దైవానికి అర్పితం చేసిన వాడివి అవుతావు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనస్సు, ఇక్కడ ఆత్మ గురించి వివరిస్తాను మళ్ళీ ఒకసారి. ఇంద్రియాల కన్నా గొప్పది మనస్సు, మనస్సు కన్నా గొప్పది బుద్ధి, బుద్ధి కన్నా గొప్పది ఆత్మ. ఆత్మ ఎందుకు గొప్పది? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అదుపులో ఉంచుకున్నట్లయితే జ్ఞానం సంపాదించి, వీటి ద్వారా మనం జ్ఞానం సంపాదించి నీ యొక్క ఆత్మను పూర్తిగా శుద్ధిగా మార్చుకొని ఆ దైవానికి అర్పితం చేసిన వాడి అవుతావు. ఇప్పుడు నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కోసం ఎప్పుడైతే కళ్ళలో వచ్చి నన్ను ఆశీర్వదించి ఒళ్ళో పెట్టుకొని ఓదార్చాడో అప్పటి నుండే నేను మారిపోయాను. నేను శుద్ధిగా ఉంటాను, నీకోసం మారుతానని. అలా ఎప్పుడైతే అలా మార్పు వస్తుందో అప్పుడు మనము ఆ దేవునికి దగ్గరవుతాము. ఇదే మనము అంతఃకరణ శుద్ధిగా మారటం అని అంటారు. అంతఃకరణ శుద్ధి మనము నేను మారుతాను, ఈ చెడు గుణాల నుంచైనా, చెడు అలవాట్లైనా, చెడు ఆలోచనల నుంచైనా బయటపడి ఆత్మజ్ఞానం తెలుసుకొని నీకు దగ్గరవుతాను అని మనము అంతఃకరణ శుద్ధిగా మారాలి. ఇక మనం ఈ భాగంలో తెలుసుకున్నాము జ్ఞాన మార్గం, కర్మ మార్గం. నువ్వు శ్రేష్ఠుడివి, భగవత్ కార్యం, దాని నుండి వచ్చే మంచి ఫలితాలు, మనం సంపాదనలో కొంత భాగం ఏమి చేయాలి అని నేర్పాడు. పాపాలు ఎలా నిన్ను చుట్టుకుంటాయి, అసలు ఎందుకు ఈ యుద్ధం చెయ్యమన్నాడో చెప్పాడు. అజ్ఞానంను గూర్చి, జ్ఞానుల గూర్చి కోపం ఎంత ప్రమాదమో ఏంటో చెప్పాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ గురించి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మీరు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ వినండి. నెక్స్ట్ పోస్ట్ చేసినాక వీడియోని మళ్ళీ వినండి. ఇక భగవద్గీత అధ్యాయం 3వ భాగం కంప్లీట్ అయ్యింది. వచ్చే వారం 4వ అధ్యాయం మొదలు పెడతాను. ఇక టాపిక్స్ వచ్చేసి
ఈ వారం టాపిక్ ఫస్ట్ వన్. ఇప్పుడు మనము ఎంతో కష్టపడతాము మన పిల్లల కోసము, మన కుటుంబం కోసము. చివరికి రిటైర్మెంట్ అయినాక మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. వాళ్ళ పిల్లలతో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం ఇంతగానం సంపాదించి ఇంతగానం ఇచ్చినా కానీ చివరికి ఆ రిటైర్మెంట్ అయినాక ఒక 3 పూటలు అన్నం తినడానికి కదా జీవించేది. చివరి క్షణంలో మనం ఏమి చేస్తాం, ఏమి చేయలేం. ఒక 3 పూటలు అన్నం తినడమే. మరి అది ఆ 3 పూటల అన్నం కోసము ఈ కోరికలు ఇవన్నీ ఎందుకు? అధర్మంగా సంపాదించి పాపాలు మూట కట్టుకోవడం ఎందుకు? అప్పుడు 3 పూటలు అన్నం తినడానికే కదా జీవించేది. మరి ఇప్పుడే 3 పూటలు అన్నం తినడానికే న్యాయంగా ధర్మంగా సంపాదించి జీవించు, నీ భార్య పిల్లల్ని పోషించు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అదే అంటున్నాడు. ఎవరైతే సంసార జీవితంలో ధర్మంగా నీతిగా 3 పూటలు న్యాయంగా వారి కుటుంబానికి అన్నం పెడతారో వాళ్ళకే మోక్షం కలుగుతుందని. అలా కాకుండా గొప్పల కోసం పోయి పాపంలో పడి మళ్ళీ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇది మారాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనల్ని పుట్టించింది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఈ ప్రపంచాన్ని సృష్టించింది మన కోసం, ఇవన్నీ ఇచ్చింది. మన జీవనోపాధి కోసం ఏమేమి అవసరమో అన్నీ ఇచ్చాడు. టెక్నాలజీ ప్రకారం కూడా అన్నీ ఇచ్చింది ఆయనే. మరి ఆయన కోసం కృతజ్ఞత భావంతో జన్మ రహస్యం తెలుసుకోకుండా జీవిస్తూ డబ్బులు సంపాదించుకోవడానికి తినడం పడుకోవడం తెల్లారిందా అన్నట్టు ఉంటే ఏదో ఒక రోజు చివరి టైంలో అయినా దేవునికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. నా కోసం ఏమి చేసావు అని దేవుడు అడిగితే అప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సిందే. అప్పుడు ఏం చెప్తావు? ఏమీ చెప్పలేవు. అందుకే ఇప్పుడైనా వయసు నుండే యువతను అడుగుతున్నాను, యువత ఇప్పటి నుండే భగవద్గీతను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, జన్మరహస్యం తెలుసుకోవాలి. దీని ద్వారా మనము ధర్మంగా నీతిగా జీవిస్తూ మనము ఈ కలియుగంలో పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ జ్ఞానం పెంచుకోవాలి. ఇప్పుడు అందరిలో యోగా వాసిష్టం ద్వారా ఏమన్నానంటే మూగజీవిలో ఆ జ్ఞానానికి తగ్గ 100% జ్ఞానాన్ని అవి చేస్తాయి, అంటే ఉపయోగించుకుంటాయని. అంటే అవి పిల్లల్ని కంటాయి, ఆ పిల్లల్ని పోషించడానికి ఆహారం తీసుకొచ్చి ఇస్తాయి. అలాగే వాటిని పెద్దగా అయినాక మళ్ళీ పిల్లలు కనడం, మళ్ళీ పోషించడం, అది 100% చేస్తాయి. కానీ మనిషి పిల్లల్ని కంటాడు, పోషిస్తాడు. కానీ ఈ మనిషికి కావాల్సింది అది కాదు, ఆత్మజ్ఞానం. అలాగే భగవద్గీత. ఈ మనిషి పుట్టడం అనేది పాప పుణ్యాలను బట్టి పుడతాడు, కానీ ఇంకా దైవానుగ్రహంతో పుట్టడని తెలుసుకోవాలి. ఎవరైతే భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకొని తన మానవ జన్మ రహస్యం తెలుసుకొని ఉంటారో వాళ్ళే
దేవానుగ్రహం పొందడానికి వాళ్ళకు అవకాశం, మార్గం కూడా అవుతుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తెలియజేశాడు. నా జీవితమే ఒక భగవద్గీతగా మార్చాడు ఆయన. నేను ఎగ్జాంపుల్ అవుతాను. ఫ్యూచర్లో ప్రపంచ ప్రజలకు నేనే ఎగ్జాంపుల్ అవుతాను. మోక్షం పొందడము ఎలా, వెంకటేశ్వర స్వామికి దగ్గరైతే ఎలా చూసుకుంటాడు తన నిజమైన దైవభక్తుడిని అనేది ఎగ్జాంపుల్ నేనే అవుతాను. ఫ్యూచర్లో మీకే తెలియజేస్తాడు. ఇక ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ముసలి వాళ్ళు ఉంటారు. ముసలి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సంపాదించింది చూసుకొని మురవటము, అలాగే గొప్పలు చెప్పుకోవడము, నేను ఇంత సంపాదించిన, ఎన్ని నాకు ఇక్కడ ఇంత ఉంది, నాకు అక్కడ అంత ఉంది అని చూపించుకొని చెప్పుకొని జీవిస్తారు. కానీ వాళ్ళకు అసలైన జ్ఞానం ఉందా? లేదు. అలాంటప్పుడు వాళ్ళు జన్మను వృధా చేసుకున్నట్టే. ఆ జన్మను వృధా చేసుకోవడం వల్ల మళ్ళీ జన్మ మరణ చక్రంలో పడి కష్టాలు, బాధలు పడుతూనే ఉంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీలోని పరమాత్మను నమ్ముకో, ఎవరి మీద ఆశ పెట్టుకోకు. ఇప్పుడు మనలో పరమాత్మ ఉన్నాడని నమ్మిన వాళ్ళు ఎప్పటికీ మోసపోరు. ఆ దేవునికి నమ్మకం ఉన్నవాళ్ళు, దేవునిపై నమ్మకం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరిపై నమ్మకం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చివరికి ఏమవుతుందంటే ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు, అంటే ఈ లోకాన్ని విడిచిపోతారు. కానీ మిగిలిన ఒక్కరు ఒంటరిగానే ఉంటారు కదా. అప్పుడు ఎవరు తోడు ఉంటారు? నీకు నేను తోడు, నాకు నీవు తోడు అని అంటారే, కానీ ఎవరో ఒకరు, ఇద్దరు ఈక్వల్గా ఒకే ఏజ్లో వెళ్ళిపోరు కదా. ఎవరో ఒకరు ముందు వెళ్తారు. మరి అప్పుడు ఒంటరిగా ఉండేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి? నమ్ముకోవాల్సింది దేవుణ్ణి. నీ తోడుగా ఉంటారని భావించే వాళ్ళే అశాశ్వతం. అది ఈ జన్మకు వాళ్ళు కలిసినందుకు వాళ్ళతో ప్రేమగా ఉండు, అంతేకాని వాళ్ళని పూర్తిగా నమ్మకం పెట్టుకోకు తోడు అని. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎడారిలో నువ్వు ఒక్కడివి ఉంటావు. అప్పుడు ఆ ఎడారిలో నిన్ను రక్షించడానికి ఎవరు ఉండరు. అప్పుడు ఎవరిని పిలుస్తావు? మీ అమ్మని పిలుస్తావా? మీ నాన్నని పిలుస్తావా? మీ అక్కని పిలుస్తావా? ఇంకెవరిని పిలుస్తావు? నువ్వు పిలిచేది ఒక్క దేవుణ్ణే, అంటే నమ్ముకునేది ఒక దేవుణ్ణే. అప్పుడు ఏదో ఒక రకంగా నీకు సహాయం చేస్తాడు. అది ఎవరి ద్వారైనా కానీ, అది నీకు బంధువు కాదు, ఫ్రెండ్ కాదు, ఇంకెవ్వరు కాదు. ఎవరో దూరం అతను మనిషిగా వచ్చి నిన్ను రక్షిస్తాడు. అప్పుడు అక్కడ నమ్ముకోవాల్సింది ఏంటి? ఎడారిలో నువ్వు ఒక్కడి ఉన్నా నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నిన్ను రక్షించడానికి ఏదో ఒక రూపంలో వస్తాడు. అందుకే దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈ మనుషులను ఈ జన్మకు వాళ్ళు మన బంధువులు కాబట్టి, మన ఫ్రెండ్స్ కాబట్టి ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా చూడాలి. అంతే తప్ప ఎవరిని నువ్వు నాకు తోడు అని అస్సలు పెట్టుకోవద్దు ఆశ. ఇప్పుడు నేను కూడా అంతే. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు తోడున్నాడు అని నమ్ముకుంటున్నాను. అని ఏదో ఒక రకంగా నాకు కాపాడుతూ ఉంటాడు. చివరికి ఆయనే దగ్గర తీసుకుంటాడు.
నిజమైన అమాయకులు ఎవరు? ఈ ప్రపంచంలో ప్రపంచ ప్రజలందరూ అమాయకులే. దీంట్లో అమాయకులు కాని వాళ్ళు ఎవరంటే, ఎవరైతే భగవద్గీత తెలుసుకొని భగవద్గీత ప్రకారం దేవుని నమ్ముకొని జీవిస్తారో వాళ్ళే అమాయకులు కానివారు. ఇక ప్రపంచ ప్రజలందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు? డబ్బు సంపాదించడం, ఆస్తులు సంపాదించడం, ఎవరి గొప్పలు వాళ్ళు చూపించుకోవడం. కానీ వీళ్ళందరూ ఒక మాయలో ఉన్నారని తెలుసుకోలేరు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఏదో ఒక రకంగా ఆ మాయలో పడి, ఆ కలిమాయలో పడి నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, కష్టాలు పడుతూనే ఉంటారు, బాధలు పడుతూనే ఉంటారు. కానీ వీళ్ళందరూ అమాయకులే. వాళ్ళకేంటి? వాళ్ళలో ఉన్న అహంకారం ఏంటి? నేను ఇంత సంపాదించాను, నాకు డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంకా ఏదో చూసుకొని మురుస్తారు. కానీ చివరికి అది అశాశ్వతం అని చివరికి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళందరూ అమాయకులే కదా, వీళ్ళందరూ అమాయకులే కదా. ఆ దేవుడు ఏమంటాడంటే, జ్ఞానులను వీళ్ళను వాళ్ళు అలా నిన్ను తక్కువ అంచనా వేసి చూస్తున్నారు కదా, దైవభక్తిలో ఉన్నందుకు, ఆధ్యాత్మికంగా మారినందుకు నిన్ను తక్కువ అంచనా చూస్తున్నారు కదా, వాళ్లకు అమాయకులుగా భావించు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు చివరికి అశాశ్వతం అని తెలుసుకోవాల్సిందే. తర్వాత వాళ్ళు చేసుకున్న పాప కర్మలకు అనుభవించాల్సిందే అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అందుకే నిజమైన అమాయకులు అంటే వీళ్ళే. ఎవరైతే నేను, నాది అని భావిస్తారో వాళ్ళే అమాయకులు. నేను మొన్న ఒకటి చెప్పాను, ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడు. నీకు ఈ షర్టు కుట్టేది ఒక మనిషి, ఇలా క్రియేట్ చేసింది, షర్ట్ ఇలా క్రియేట్ చేసింది ఒక మనిషి. నీకు లైట్ అయినా, కరెంట్ అయినా, మెయిన్ కరెంట్, ఇవన్నీ సృష్టించిందే ఒక మనిషి. ప్రతి ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక మనిషి తయారు చేసింది. మరి ఆ మనిషికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ దేవుడు. ఆయన సృష్టించింది, ఆ మనిషిని సృష్టించిందే దేవుడు. ఆ మనిషికి జ్ఞానం ఇచ్చింది కూడా ఆ దేవుడే. మరి అలాంటప్పుడు నీదని ఎట్లా అంటావు? అంటే ఆ దేవుడు ఏదో ఒక రకంగా నీకు ఇస్తున్నాడు కదా. అంటే వాళ్ళ ద్వారా తయారు చేయించి నీకు అన్ని అవసరం ఉన్నాయని ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు నాది నీది ఎందుకు? అది ఆలోచించండి. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని తెలుసుకోండి. ఇది చెప్పొద్దు కానీ చెప్పక తప్పట్లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్ పెద్దగా అయిన వాళ్ళు. మన ఇండియన్ స్టైల్ టాయిలెట్ బేసిన్ మీద కూర్చోలేరు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కాళ్ళు సహకరించక వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ కోసం కూడా ఆ దేవుడు సృష్టించాడు వెస్ట్రన్ స్టైల్. ఒక మనిషిని సృష్టించి అతని ద్వారా ఆలోచన తెప్పించి ఆ వెస్ట్రన్ స్టైల్ బేషన్ని తయారు చేపించి అందరికీ పెద్దవాళ్ళకు అందించాడు. అది కూడా తెలుసుకోవాలి. ఇది నేను సంపాదించింది కాదు, నేను కొన్నది కాదు, ఆ దేవుడు నా కోసం ఇచ్చాడు, నాకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడని ఆలోచన చేయాలి. ఇది ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో మీరు అప్పుడు పరమాత్మను తెలుసుకున్నట్టు. ఇది మొన్న నాకు ఆలోచన వచ్చింది, తెప్పించాడు ఆ వెంకన్న తండ్రి. ఇంకా దైవ ప్రసాదం అర్థం.
నిజమైన దైవ ప్రసాదానికి అర్థం ఏంటంటే, నిజమైన అర్థం ఏంటంటే, ప్రసాదం తీసుకుంటాము గుడికి వెళ్ళి, ఆ తర్వాత తీసుకున్నాక చాలా సంతోషంగా ఉంటారు. ప్లస్ కొంతమంది దైవ ప్రసాదం తిన్నాను, నాకు ఎంతో పుణ్యం చేసుకున్నానని భావిస్తారు. అసలు దైవ ప్రసాదం అర్థం ఏంటంటే, దైవ ప్రసాదం చేయాలంటే ఎంతో మడి కట్టుకోవాలి, అలాగే ఎంతో నిష్టగా, ఎంతో స్వచ్ఛమైన పదార్థాలతో, పూర్తిగా దైవంపై ఆలోచనతో, దైవానికే చేస్తున్నట్టు ఆలోచనతో ప్రసాదం చేస్తారు. మరి అలాంటి ప్రసాదమే అంత శుద్ధిగా ఉన్నప్పుడు, నువ్వు అలాంటి ప్రసాదం తీసుకున్నందుకు నేను కూడా శుద్ధిగా మారాలి, నాలో ఆలోచనలు మంచిగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి అని భావించి తీసుకోవాలి. అంతేకాని ఏదో పుణ్యం వచ్చిందని భావించద్దు. దానిలో అర్థం ఏంటంటే, మనలో ఆత్మ శుద్ధిగా అవ్వడానికి ఈ ప్రసాదం నాకు సహకరిస్తుంది అనే భావనతో తినాలి. అంటే మనలో ఆలోచనలు ఎప్పటికీ మంచిగా ఉండాలని కోరుకోవాలి. అది దైవప్రసాదం తీసుకునే అర్థం. ఇక తెలివి ఉన్న వాళ్ళను, తెలివి తక్కువ వాళ్ళు తెలివి లేనట్టు వాళ్ళను, తెలివి ఉన్న వాళ్ళను తెలివి లేదురా నీకు అన్నట్టు తెలివి తక్కువ వాళ్ళు తక్కువ అంచనేస్తారు, వాళ్ళను కృంగదీస్తారు, అలాగే వాళ్ళను పైకి రాకుండా చేస్తారు. ఇలాంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. వాడేదో తెలివిగా అన్నట్టు మాట్లాడతాడు, కానీ మనకి తెలివే ఉండదు. కానీ ఇతరులు తెలివిగా చూపించి, తెలివిగా మంచిగా తన ప్రయోజనం కోసం మంచిగా తెలివిగా మంచిగా పనిచేస్తే, నువ్వేమి చేస్తున్నావనే, నీకు తెలివి లేదనే భావనతో చూస్తారు. కృంగదీయడం అన్నట్టు, అబ్బో వీడి నాకన్నా పైకి వస్తున్నాడు అనే ఆలోచనతో వాడిని తొక్కిపెట్టేయడం అంటారు, తొక్కిపెట్టేస్తారు. అలాంటి సమాజంలో మనము ఉన్నాము. అందుకే వాళ్ళు ఎలా ఉన్నా నీవు నీపై నమ్మకం ఉంచుకో, నీ యొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని నమ్ముకో. అంతేకాని వాళ్ళు ఎవరో అన్నారని వాళ్ళ గురించి తీసుకొని నువ్వు అనవసరంగా కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండాలి. వేడి ఆంజనేయ స్వామి ఆ ఏడుకొండలింగ స్వామి గుడి ఎదురుగా ఉన్నాడు. దీనిలో అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎందుకున్నాడు అలా ఏంటంటే, ఒకటి వీడియో చూశాను. పూరి జగన్నాథుడు బేడీలేస్తాడు అన్నట్టు, నువ్వు ఎక్కడికి కదలద్దు, ఇక్కడనే ఉండాలి అని ఆంజనేయ స్వామిని ఆదేశిస్తాడు. బేడీలేస్తాడు చేతులకు. ఆయన రామ రామ అని ఎక్కడ వినపడితే అక్కడికి వెళ్తాడు ఆంజనేయ స్వామి. అలా వెళ్తున్నావు కదా అని బేడీలేస్తాడు ఆ పూరి జగన్నాథ స్వామి. మరి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కూడా ఎదురుగా బేడి వెంకటేశ్వర స్వామి, బేడి ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా. ఎందుకున్నాడు అంటే, ఆ ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో శ్రీరామునికి బంటువు ఆంజనేయ స్వామి. మరి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామికి బంటువు ఆంజనేయ స్వామి. ఎందుకంటే శ్రీరాముడు విష్ణుమూర్తిలో కలవడానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి కూడా కోరుకుంటాడు, నీతో పాటు నేను వస్తానని. కానీ శ్రీరాముడు మహావిష్ణువు రూపం
ఎత్తినాక అప్పుడు చెప్తాడు, ఆంజనేయ, నువ్వు కలియుగంలో ధర్మం కోసం నువ్వు చిరంజీవిగా ఉండాలి, కాబట్టి నువ్వు ఈ కలియుగంలో ధర్మం కోసం నువ్వు అక్కడనే హిమాలయ పర్వతాల్లో ఉండాలన్నట్టు చెప్పాడు. అలాగే ఇప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కోసం ఆంజనేయ స్వామి ఆ బేడి ఆంజనేయ స్వామిగా ఆయనకు ఎదురుగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళొద్దు అన్నట్టు ఆ వెంకటేశ్వర స్వామి ఆయనను కట్టేశాడు బేడీలు వేసి. ఇది ఆంజనేయ స్వామి ఒకసారి కళ్ళలోకి వచ్చి నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పానే ముసలమ్మ తలపై చెయ్యి ఎలా వేసిందో ఆ ఆంజనేయ స్వామి నాకు తలపై చెయ్యి వేశాడు. ఇది ఒకసారి కల్లో ఒక 10 మంది ఆంజనేయ స్వాములు ఒకేసారి ఇట్లా ముందు నడుస్తున్నట్టు, అందులో ఒక ఆంజనేయ స్వామి సడన్గా ఎదురుగా వచ్చి నా తలపై చెయ్యి వేశాడు, ఆశీర్వదించాడు. అది ఆంజనేయ స్వామి ఎవరైతే ధర్మంగా నీతిగా జీవిస్తూ ధర్మం కోసం జీవిస్తూ ఉంటారో వాళ్లకు ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఇది తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్, మనము తిరుమలకు వెళ్తే బస్సులో వెళ్తాము, వెహికల్ అవైలబుల్గా వెళ్తాము. కానీ మనిషిగా పుట్టినందుకు, మానవ జన్మ ఎత్తినందుకు జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా, అలిపిరి మెట్టు ద్వారా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఎదురు చూస్తుంటాడు నా కోసం కష్టపడి ఎవరు వస్తున్నారని. అలా కష్టపడి ఎక్కి వచ్చిన వాళ్ళను ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రతి మానవ జన్మగా ఎత్తినందుకు, మనిషిగా పుట్టినందుకు ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి మెట్టు అలాగే అలిపిరి మెట్టు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే. తిరుమల కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడనో నుంచి వస్తారు, అందరూ కలిసి ఉంటారు. అది దేశమే కాదు, ఇతర దేశాల నుంచైనా వస్తారు. అలాగే ఏ రాష్ట్రాలు, మన దేశంలోని ఏ రాష్ట్రాల నుంచిలో వస్తారు. అందరూ ఒకటే కంపార్ట్మెంట్లో ఉంటారు. అందరూ దైవనామ స్మరణ చేస్తూ ఉంటారు. కానీ అలాగే ఒకరికొకరు హెల్ప్ కూడా చేసుకుంటారు ఒక్కోసారి. కానీ ఎందుకు అలా ఉంటుంది? ఇది దైవ సంబంధమైన ప్రాంతం, ప్రదేశం కాబట్టి మనలో ఇలాంటి కోపాలు ఉండద్దు, ఇలాంటి ద్వేషాలు ఉండద్దు, ఇలాంటి ఈర్ష్య ఉండద్దు, అలాగే ఇలాంటి అహంకారం ఉండద్దు. ఈ దేవుని కోసం, మనం దైవ దర్శనం కోసం వచ్చాము కాబట్టి ఆ దైవ దర్శనంని అందరము చేసుకొని వెళ్ళాలి మంచిగా అనే భావనతో, ఎంతో ఓపికతో, ఎంతో దేవనామస్మరణ చేస్తూ దైవ దర్శనం చేసుకుంటారు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం. మరి ఆ కొండ దిగి వచ్చాక నా ప్రాంతం, నా ఏరియా, నా కులము, నేను అనే అహంకారంతో వేరైపోతారు. అదే కలిమాయ. అక్కడ ఉన్నంత వరకు దేవమాయ, వెంకటేశ్వర స్వామి మాయలో ఉంటారు. కిందికి వచ్చాక కలిమాయలో పడిపోతారు. అప్పుడు నువ్వు ఎవరో నేనెవరో అన్నట్టు మారిపోతారు. అది తెలుసుకోవాలి. ఆ కంపార్ట్మెంట్లో ఉన్నట్టే కింద కూడా ఎలాంటి ప్రాంతం భేదం లేకుండా అందరూ కలిసి ఉండేటట్టు ఉండాలి.
ఇప్పుడు ఇప్పుడు మానవ జన్మ అనేది ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, మనల్ని సృష్టించాడు. ఇది మానవ జన్మ అనేది ఈ శరీరం ద్వారా ఆయనలో ఐక్యం అవడానికి, భగవద్గీత ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా మనము ఆయనలో కలవడానికి ప్రయత్నించాలి. అలాంటిది కొంతమంది ఒక మనిషిని చంపేస్తారు, తమ స్వార్థం కోసం, తమ పదవి కోసం చంపేస్తారు. కానీ అతను చంపిన వ్యక్తిని, అతని జన్మను వృధా చేశారు. అలా చేయడం వల్ల ఎంతో మహా పాపం పొందుతారు. అందుకే ఒక మనిషిని దైవంగా అంటే దైవ కార్యంగా వెళ్ళకుండా అతన్ని ఏదో ఒక రకంగా చంపేస్తే అది ఎంతో మహా పాపం అవుతుంది. ఎందుకంటే అతను సృష్టించింది ఆ దేవుడు, ఆ దేవునిలో కలుపుకోవడానికి. అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా అతన్ని చంపేస్తే అతను ఎంతో మహాపాపంలో పడిపోతాడు, ఎవరు చంపినవారు. అందుకే ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనము మోక్ష మార్గానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆర్మీ జవాన్లు సాధించారు. ఏంటంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, ఎంతో ఓపికతో ఉంటారు, ఎంతో సహనంతో ఉంటారు, ఎంతో ధైర్యంతో ఉంటారు. ఈ భగవద్గీత ప్రకారం అన్నీ కావలసిన అన్ని సంసార జీవితాన్ని కొనసాగిస్తూ, అలాగే ధర్మం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తారు. వాళ్ళు నిజంగా సాధించారు మోక్షంని. మరి మీరు తినడం, పడుకోవడం తెల్లరిందా కాదు, ఉన్న సండే ఒక్కరోజైనా గంట 2 గంటలో భగవద్గీత గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, జన్మరహస్యం తెలుసుకోవాలి. అప్పుడే మీరు దైవానికి దగ్గరవుతారు. ఈ జన్మను వృధా చేసుకోకుండా, పునర్జన్మ లేకుండా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిలో ఐక్యమవుతారు. ఆ వెంకటేశ్వర స్వామి అవకాశం ఇస్తే ఆయన పాదాలపై నా కన్నీటిని, ఆ పాదాలను కన్నీటితో కడగాలనే భావన వస్తుంది. ఎందుకంటే నన్ను పుట్టించాడు, ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ, ఎన్నో బాధలను తట్టుకుంటూ భరిస్తూ ఉన్నాము. అలాంటిది ఆయన దర్శన భాగ్యము, ఆయన పాద దర్శనము కలగటము అది ఎంతో జన్మ సుకృతం. అలాంటిది ఆయన పాదాలను నా కన్నీటితో కడగాలనే భావన ఉంటుంది. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది కూడా. గర్భగుడిలో చెప్పాను కదా, వెంగమామ పాట పాడాలని ఆయన కోసం. అది ఈ విధంగా ఇప్పిస్తాడేమో. అది జీవితంలో ఒక్కసారైనా కలిగేదాకా వేచి చూడాల్సిందే. మన దేశంలో మనము ఇలా ఉన్నామంటే మనము పూజించే దేవుళ్ళు కారణం. వాళ్ళు అండగా ఉండడం వల్లనే మన దేశం ఇంత సుభిక్షంగా ఉంటుంది, సంతోషంగా దేశ ప్రజలు ఉంటున్నారు. మరి ఉక్రెయిన్ లాంటి ఆ దేశ ప్రజలు ఎందుకు వాళ్ళకు దేవుడు కాపాడట్లేదు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకు దేవుళ్ళపై కొంతమందికి కొన్ని దేశాలు దేవుళ్ళని నమ్మరు, విచ్చలవిడిగా బతుకుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్,
నేపాల్ లాంటి ఎలా జరిగాయో తెలుసు కదా గొడవలు. అలాగా ఉండడం వల్ల, దైవంపై నమ్మకం లేకపోవడం వల్ల అలా ఘోరాలు జరుగుతాయి. భూకంపాలు, సునామీలు, ఇలాంటి మత ద్వేషం సంబంధించిన, అలాగే దేశం మధ్య యుద్ధాలు జరగడము, ఇవన్నీ ఏంటి కారణం? వాళ్ళలో దైవంపై నమ్మకం లేకపోవడం, వాళ్ళలో అసలు దైవం అంటే ఏంటి అని కూడా తెలుసుకునే ఆలోచన లేకపోవడం వల్ల వాళ్ళు అలా బాధలు పడుతున్నారు. మన దేశంలో మనం దైవంపై ఎంతో నమ్మకంగా ఉంటాము, ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటాము. కాబట్టి మన దేశాన్ని, మనల్ని ఆ దేవుడు కాపాడుతున్నాడు. ఇదే తేడా. మనకు, మన దేశ ప్రజలకు దేవుళ్ళు తోడుగా ఉండడానికి కారణం ఇది. వాళ్ళకు దేవుళ్ళు తోడుగా లేకుండా ఉండడానికి కారణం కూడా వాళ్ళు దేవునిపై నమ్మకం లేకపోవడం వల్ల. ఇక తిరుమల అనేది టూరిజం ప్లేస్ కాదు. నేను మొన్న చూశాను, ఒక అమ్మాయి బాగా తయారై లిప్స్టిక్ పెట్టుకొని ఫోటోలు దిగుతుంది. ఇంకోటి ఎంజాయ్మెంట్కి వస్తున్నారు, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. కానీ వాళ్ళకు తెలియదు, ఈ జన్మనిచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి. ఆయనను మనం శరణు వేడాలి. ఇలా ఉంటున్నందుకు, ఇలా జీవిస్తున్నందుకు ఆయన ఇచ్చిన భిక్షే అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకు తెలుస్తుంది, ఇది టూరిజం ప్లేస్ కాదు, ఇది దైవ సంబంధమైన, మనము ఆ దేవుణ్ణి శరణు వేడే ప్లేస్ అని తెలుసుకుంటారు. శరీరం చేస్తుంది, బుద్ధి పని. ఇప్పుడు ఏంటంటే శరీరం అనేది ఏ పని చేస్తుంది? మనము ఒక పని చేయాలంటే చేతులు కావాలి, కాళ్ళు కావాలి. అలాగే మనము మన బాడీ అనే శక్తి ఉండాలంటే, మన బాడీలో శక్తి రావాలంటే మనం ఏదో ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. అలాగే దాంతోపాటు మలమూత్ర విసర్జన కూడా మంచిగా ఉండాలి. ఇది పూర్తిగా శరీరం చేసే పని. మరి బుద్ధి అనేది ఏంటి? మనలో ఆలోచనలు మంచిగా, అలవాట్లు మంచిగా, అలాగే గుణాలు మంచిగా, ఆలోచనలు మంచిగా ఉంటేనే ఆ బుద్ధి అనేది పనిచేస్తుంది. అలాగే ఆత్మ అనేది ఏంటంటే నీలో ధైర్యాన్ని, నీలో భయం లేకుండా ఉండటానికి, అలాగే నీలో ఏదైనా సాధించడానికి నీకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి నీలో ఉన్న పరమాత్మ, అదే ఆత్మనే నీకు సహకరిస్తుంది. అంటే శరీరం పని శరీరం చేస్తుంది, బుద్ధి పని బుద్ధి చేస్తుంది, అలాగే ఆత్మ పని ఆత్మ చేస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక లాస్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ప్రపంచ ప్రజలు అందరూ ఎలా ఉన్నారు? మన దేశం గొప్పగా ఉండాలి, మన దేశం అభివృద్ధి పదంలో ఉండాలి, నా కుటుంబం గొప్పగా జీవించాలి, నా కుటుంబమే సంతోషంగా ఉండాలి, అలాగే మెయిన్ డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి,
ఆస్తులు సంపాదించాలి, చివరిగా ఏమీ సాధించకుండానే పోవాలి. ఇప్పుడు ఒక గొర్రె ఉంటుంది. ఒక గొర్రె ఒక గోడ మధ్యలో ఓ గోడ, సింగిల్ గోడ ఉంటుంది. చుట్టుపక్కన ఆ గోడ చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఒక 10 గొర్రెలు ఉంటాయి. ఆ 10 గొర్రెల్లో ఒక గొర్రె ముందుకు వెళ్తుంటే ఆ గొర్రెను ఫాలో అవుతూ మిగతా 9 గొర్రెలు ఆ గోడ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒక వీడియో కూడా వచ్చింది. ఇక్కడ గొర్రె పోకడ పోతుంది. వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, నేను ఎంత సంపాదించాలి, వాళ్ళు అలా ఉంటున్నారు, నేను అలాగే ఉండాలి. కాపీ పేస్ట్, వాళ్ళ వాళ్ళ ద్వారా కాపీ కొట్టడం, మనము దాన్ని చేయడం, పేస్ట్ అవ్వడం, ఇలా చేస్తున్నారు. గొర్రె పోకడ అంటారు దీన్ని. ఇలా జీవించడం అనేది ప్రపంచ ప్రజలలో అందరికీ అలవాటు అలాగే ఉంది. కానీ ఎవ్వరు తెలుసుకుంటున్నారు నేనెవరిని, నాలో ఉన్నది ఎవరు, నేనెందుకు పుట్టాను, నేనెందుకు ఇలా జీవిస్తున్నాను, ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నాను, ఎందుకు ఇలా బాధలు పడుతున్నాను, ఎవరి కోసం జీవిస్తున్నాను అనేది ఆలోచన రావాలి. ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఆ దేవుని కోసం నేను ఇలా జీవిస్తున్నందుకు నేనేం చేయాలి, కృతజ్ఞత భావం, ఇది అన్నీ ఆలోచించిన వాడే సొంత ఆలోచనతో ఉన్నవాడు జ్ఞాని, స్థితప్రజ్ఞుడు, యోగి ఇవన్నీ అవుతారు. కానీ ఆ గొర్రె పోగడలాగా, ఆ గొర్రెల్లాగా సంపాదించుకోవడం, తినటము, పడుకోవడం, తెల్లారిందా అని అందరిలాగానే నువ్వు ఉంటే ఆ గొర్రెలకు నీకు తేడా ఉండదు. అందుకే మనము సొంత జ్ఞానాన్ని పెంచుకోవాలి, సొంత ఆలోచనతో ఆ దేవునికి దగ్గర అవ్వాలి, దైవానుగ్రహం పొందాలి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఈ జన్మను వృధా చేసుకోకుండా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి మన జీవితాన్ని అంకితం చేయాలి. అంతేకాని ఆ గొర్రె పోకడలాగా పోకండి. ఇదే అండి ఈ వారం టాపిక్స్. ఎంత తొందరగా 9 గంటలకి మొదలు పెడదామని చూస్తున్నా కానీ కుదరట్లేదు. అయినా కానీ పూర్తి చేశాను. ఈ కలియుగ భగవద్గీత అధ్యాయం 3 ఈరోజు కంప్లీట్ అయింది. వచ్చే వారం కలియుగ భగవద్గీత అధ్యాయం 4. ఇక నిజమైన దైవభక్తి పరమాత్మ సైన్యం కమ్యూనిటీ ఛానల్లో చేరాలంటే దైవం ది గాడ్ భగవాన్ @gmail.com ఈ ఛానల్ కమ్యూనిటీ ఛానల్లో చేరండి. లింక్ కోసం దైవం ది గాడ్ భగవాన్ @gmail.com అనే మెయిల్ ఐడికి లింక్ రిక్వెస్ట్ పెడితే ఆ గ్రూపులో చేరితే నాతోటి మాట్లాడచ్చు. మీకు ఎలాంటి భగవద్గీత సంబంధమైన కానీ, మీ జీవిత సంబంధమైన కానీ ఆ దేవుడు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన జ్ఞానంతో మీతో మాట్లాడచ్చు. నేను మీకు ఒక గురువుగా నేను సజెషన్ ఇవ్వగలుగుతాను. ఇక ఇదే అండి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో 4వసారి తిరుమలకు వెళ్ళి, జీవితంలో 4వసారి తిరుమలకు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళామా కాదు, ఎప్పుడు ఎంత తొందరగా దైవానుగ్రహం పొందామా ముఖ్యం. తిరుమలకు 1000 సార్లు వెళ్ళిన వాళ్ళని ఉన్నారు. అది మొన్న సోషల్ మీడియాలోకి వచ్చింది. వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ దైవానుగ్రహం పొందారా అనేది వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకోవాలి. దైవానుగ్రహం పొందడం ముఖ్యం. నాకు ముఖ్యంగా మూడోసారి దైవానుగ్రహం పొందాను. దాని ద్వారా మళ్ళీ ఆయన కోసం వెళ్ళాను. ఆ ముసలమ్మ ద్వారానే మళ్ళీ ఆశీర్వదించాడు నన్ను.
అలాగే సంతోషంగా నేను ఆయన ఆశీర్వదించాడని అనుకుంటాను. అందుకే దైవానుగ్రహం పొందడమే ముఖ్యం. ఇక ఈ తెలుగు షార్ట్ వీడియోస్లో వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వచ్చే షార్ట్ వీడియోలు అయితే చాలా బాగా దగ్గరవుతున్నారు. కొంతమంది కామెంట్స్ ఎలా పెడుతున్నారంటే, తండ్రి కాపాడు, తండ్రి నన్ను కాపాడు, నీకోసం నేను ఈ జన్మ ఎత్తింది ఇందుకే అని తెలుసుకున్నానని ఒకరు కామెంట్ పెట్టారు. అలా పెట్టడం వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవుతున్నారనే భావన. ఇలాంటి వీడియోల ద్వారా రోజు 10 వీడియోలు ఆ వెంకటేశ్వర స్వామి స్పెషల్ వీడియోస్ 2 eyes are not enough టు సీ లార్డ్ వెంకటేశ్వర స్వామి అనే ఆ షార్ట్ వీడియోస్ రోజుకి 10 వీడియోలు, రోజుకి ఒక 100 మంది దాకా చూస్తున్నారు ఒక్కొక్క వీడియో. అలా చాలా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వాళ్ళను దగ్గర తీసుకుంటున్నాడు ఆ వీడియోల ద్వారా. అందుకే ఆయన ఎలా నడిపించాలి, ఎలా దగ్గర తీసుకోవాలి అన్నీ ఆయనకు తెలుసు. మనము అడగకపోయినా అన్నీ ఇస్తాడు. ఆయన ఎలా దగ్గర తీసుకోవాలో, ఆయనకు కావాల్సిన నిజమైన భక్తుడు ఎవరు అనేది ఆయనకు తెలుసు. అందుకే ఆ వీడియోల ద్వారా దగ్గరకు తీసుకుంటున్నాడు. రోజు 10 వీడియోలు స్క్రోలింగ్ అవుతున్నాయంటే మీరే అర్థం చేసుకోవాలి. ఇక ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు 1000 మంది దాటారు. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా నాలాగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈ వారం. అందరూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో భగవద్గీత ప్రకారం నడుస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ మోక్ష మార్గాన్ని ఎంచుకొని ఆ దైవానికి, ఆ ఏడుకొండల స్వామిలో ఐక్యం అవ్వడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః.